గతంలో యూపీఏ, ఇప్పుడు ఇండియా కొత్త కూటమి పురుడు పోసుకుంది. దీని పేరు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పేరును కూడా పెట్టుకున్నారు. సో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏని ఢీకొనబోతోంది ఈ ఇండియా కూటమి. మరి ఈ ఇండియా కూటమికి ఉన్న ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇండియా అనే ఈ కొత్త కూటమి హిందీ హార్ట్లాండ్కి సంబంధించిన సీట్లని ఎన్ని కైవసం చేసుకోగలుగుతుంది అనేది మొట్టమొదటి ఛాలెంజ్గా కనబడుతోంది. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 90% ఓట్లని 90% ఓట్ షేర్ని సీట్లని కూడా ఎన్డీఏ పర్టిక్యులర్గా బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి. మరి ఇక్కడ ఈ ఇండియా అనేది పాగా వేయగలుగుతుందా అనేది ఫస్ట్ ఛాలెంజ్. అదేవిధంగా రెండో ఛాలెంజ్ ఏంటంటే సౌత్ స్టేట్స్ చూస్తున్నాం. ఇంచుమించుగా సౌత్ స్టేట్స్ 130 వరకు ఉన్నాయి. వీటిల్లో ఇండియా కూటమి ఎంతవరకు పట్టు సాధించగలుగుతుంది అనేది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న ఏంటంటే అటు నాన్ బీజేపీ ఇటు నాన్ కాంగ్రెస్కి సంబంధించి కొన్ని పార్టీలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, బిజు జనతాదళ్, బీజేడీ, అదేవిధంగా బీఎస్పీ. ఈ 4 పార్టీలు ప్రస్తుతం ఏ కూటమి వైపు లేవు. అదేవిధంగా స్థానికంగా చూసుకుంటే పర్టిక్యులర్గా బీజేడీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీఆర్ఎస్ కానీ స్థానికంగా చాలా బలమైన పక్షాలు. మరి వీటిని కాదు అని ఇవి కూటమిలో లేకుండా ఈ ఇండియా అనే కూటమి మెజారిటీ స్థానాలు లేదంటే మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనన్ని స్థానాలు సాధించగలుగుతుందా అనేది మరొక ఛాలెంజ్. అదేవిధంగా మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు ఏదైతే బెంగళూరులో సమావేశం జరిగిందో దీనికి సంబంధించి అటు శరద్ పవార్ ఎన్సీపీలో కొంత వర్గం మాత్రమే శరద్ పవార్తో ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యం. అదేవిధంగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గం మాత్రమే ఇక్కడ అటెండ్ అయింది. సో ఇటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే 2019లోనో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల టైంలోనో ఏవైతే ఓట్లు వచ్చాయో ఎన్నైతే స్థానాలు వచ్చాయో ఆ స్థానాల్ని నిలుపుకోగలుగుతుందా అనేది మరొక ఛాలెంజ్ ప్రస్తుతం ఇండియా కూటమి ముందు కనబడుతోంది. అదేవిధంగా ఎన్డీఏ అడిగే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇండియా కూటమిని మోదీ వర్సెస్ హూ. మోదీ ఇక్కడ ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇండియా కూటమి తరపున ఎవరు అనే ప్రశ్న సంధించినప్పుడు ఈ ఇండియా కూటమి అనేది ఒకే తాటిపైన ఉండి ఒకే అభ్యర్థిని ప్రకటించగలదా అనేది సెకండ్ ఛాలెంజ్. అదేవిధంగా ఈ సౌత్ స్టేట్స్ అనేవి 130 ఎంపీ స్థానాల వరకు కలిగి ఉన్నాయి. ఈ 130 ఎంపీ స్థానాల్లో ఇండియా కూటమి అనే దాని ప్రాతినిధ్యం ఎంతవరకు ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ని ఇండియా కూటమి సంపాదించుకోగలుగుతుందా అనేది ప్రధానమైన ప్రశ్న. అట్ ద సేమ్ టైం ఈ సదరన్ స్టేట్స్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి బీజేపీ చాలా తక్కువ, ఇంచుమించుగా 0 అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇండియా కూటమి తనకి అడ్వాంటేజ్గా మలుచుకోగలదా అనేది రెండో ప్రశ్న. కానీ ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా చాలా బలంగా ఉన్న పరిస్థితి. వాటిని కూడా ఎదుర్కొని మ్యాజిక్ ఫిగర్ సాధించగలుగుతుందా. అదేవిధంగా ఈ బెంగళూరు మీటింగ్లో చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే అవసరమైన 573 స్థానాలకి సంబంధించి 450 స్థానాల్లో కూటమి తరపున ఒక అభ్యర్థి ఉంటారు. మిగతా పార్టీలన్నీ కూడా అక్కడ సపోర్ట్ చేస్తాయి అనేది ప్రకటన చేశారు. ఇది నిజంగా సాధ్యమా? నిజంగా అంతవరకు అలా ఒక అభ్యర్థిని పెట్టి మిగతా పార్టీలన్నీ సపోర్ట్ చేసుకోగలిగేంత ఐకమత్యం ఈ కూటమి పార్టీల్లో ఉంటుందా అనేది నెక్స్ట్ ఛాలెంజ్. అదేవిధంగా ఇందులో కొన్ని కాంబినేషన్స్ మనం చూడొచ్చు. అదేంటంటే కాంగ్రెస్ వర్సెస్ ఆప్, అదేవిధంగా టీఎంసీ వర్సెస్ లెఫ్ట్, ఇటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2019లో తీసుకున్నా లేకపోతే ఆప్ దగ్గరకు వచ్చేసరికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తీసుకున్నా కాంగ్రెస్ని చాలా ఇరుకున పెట్టిన పార్టీ ఆప్. ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు ఈ ఇండియా కూటమిలో ఉన్నాయి. అవి రెండు కలిసి ఎంతవరకు పనిచేస్తాయి అనేది నెక్స్ట్ ఛాలెంజ్. అదేవిధంగా టీఎంసీ వర్సెస్ లెఫ్ట్ పార్టీని అధికారం నుంచి తప్పించే టీఎంసీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. లెఫ్ట్ పార్టీలు ఇంచుమించు బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మైన్యూట్గా ఉన్న పరిస్థితి. సో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఇండియా కూటమిలో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కలిసి మనగలుగుతాయా అనేది మరొక ఛాలెంజ్. అదేవిధంగా కూటమిలోని అన్ని పార్టీలు చివరి వరకు అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయేంత వరకు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? ఈ 26 పార్టీలు కలిసి మెలిసి ఉండగలుగుతాయా అనేది నెక్స్ట్ ఛాలెంజ్. ఇంకొక అంశం ఇక్కడ ప్రధానంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే సరే ఈ 26 పార్టీలు కలిపి మేము కూటమిగా ఏర్పడ్డాం, ఇండియా అనే పేరు పెట్టుకున్నామని చెప్తున్నాయి. కానీ ఇంటర్నల్గా లేదంటే ఏ పార్టీకి ఆ పార్టీకి విడివిడిగా వేరే అజెండా ఉన్నట్టుగా కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్
ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రకటన చేసింది. అదేంటంటే ఈ కూటమి కనుక ఉంటే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రకటన వెలువడినట్టుగా చెప్తున్నారు. నిజంగా అంత ఉదారమైన స్వభావంతో కేవలం బీజేపీని కట్టడి చేయడానికే కాంగ్రెస్ పార్టీ మేము నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడానికి సిద్ధం అని అంత ఉదార స్వభావంతో కాంగ్రెస్ పార్టీ ఉందా అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆప్ అనేది ప్రస్తుతం ఇక్కడ ఈ కూటమిలో కంటిన్యూ అవుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు రాబోతున్న పరిస్థితి. ఒకవేళ ఆప్ కనుక కూటమిలో ఉంటే ఆప్ మాతో పాటే ఉంది అని చెప్పుకోవడం ద్వారా ఇక్కడ రాజస్థాన్ అదేవిధంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఈ అసెంబ్లీ ఎన్నికల్ని కొంతవరకు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చేసుకుని ఈ కూటమి అనే దాన్ని కొంత ఎక్కువ పుష్ చేసిందేమో అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా ఆప్ తీసుకుందాం. ఇప్పుడు ఢిల్లీ అధికారాలకి సంబంధించి ఒక ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పాలనా అధికారాలకు సంబంధించి. ఇప్పుడు ఆప్కి అత్యవసరమైన అంశం అదే. ఎందుకంటే విపక్షాల కూటమితో కనుక ఉంటే విపక్షాల మద్దతు కనుక ఆప్ సంపాదించగలిగితే దానికి ఏమన్నా కొంత అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తన వాణిని బలంగా వినిపించే అవకాశం ఆప్కి ఉంటుంది. ఏదైతే మనం మధ్యప్రదేశ్, రాజస్థాన్ అంశం చెప్పుకున్నామో అక్కడ ఆప్ కూడా ఒకవేళ కాంగ్రెస్ లబ్ధి పొందకపోతే ఆ క్రెడిట్ అనేది ఆప్కి చేరే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం, ఒకవేళ నితీష్ కుమార్ కనుక ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యి ఆయన జాతీయ రాజకీయాల్లోకి కనుక వస్తే తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఒక పార్టీకి అడ్వాంటేజ్ మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ ఎందుకని ఈ కూటమిలో చేరారు అనడానికి కూడా పర్సనల్గా ఆ పార్టీకి కొన్ని కారణాలు ఉంటుంటాయి. మమతా బెనర్జీకి ఉండే కారణాలు ఏంటి అనేది కనుక ఒక్కసారి చూస్తే టీఎంసీకి సంబంధించి బెంగాల్లో ప్రధానమైన ప్రత్యర్థి బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో కనుక ఈ కూటమితో ఉంటే కొంతవరకు బీజేపీని స్ట్రాంగ్గా ఎదుర్కొనే అవకాశం టీఎంసీకి ఉంటుంది. అదొక అంశం. లెఫ్ట్ పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. సో ఇలా ప్రతి పార్టీకి ఏదో ఒక అంశానికి సంబంధించి అడ్వాంటేజ్ ఉంది. మమతా బెనర్జీనే తీసుకుంటే నిజంగా కనుక కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ కనుక సంపాదిస్తే నితీష్ కుమార్ని కూడా కాదని ఒక ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ కూడా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ పార్టీకి ఆ పార్టీకి వేరే వేరే అజెండాలు కనిపిస్తున్నాయి అనేది కూడా ఇందులో ఒక విశ్లేషణగా చూడొచ్చు. అదేవిధంగా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ ఎజెండాలు ఇవన్నీ చూసుకుంటే కనుక మొత్తం అన్ని పార్టీలు కలిపి కూటమిగా చివరి వరకు ఎంతవరకు ఉండగలుగుతాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ముందే చెప్పుకున్నట్టుగా 543కి కేవలం 450 స్థానాల్లో కూటమి తరపున అభ్యర్థి ఉంటారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఇండియా కూటమికి ఉన్న ప్రధానమైన ఛాలెంజెస్. సో ఇవన్నిటిని ఎదుర్కొని ఇన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొని ఈ ఇండియా కూటమి అనేది 2024 ఎన్నికలకి సంబంధించి విజయం సాధించగలదా, విజయావకాశాలని ఎంతవరకు మెరుగుపరుచుకోగలదు, ఇది మన ముందున్న ప్రధానమైన ప్రశ్న. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.